ఈయన సెక్రటరీగా ఇంతకాలం ఎలా ఉన్నా నేను కాదనలేదు. ఈ రోజు మాత్రం ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఉండాలి. నేను చెప్పిన డ్రెస్ వేసుకోవడానికి ఆవిడ గారికి ఆత్మాభిమానం అడ్డొస్తుందంట. అవును మేడం, నాకు అలవాటు లేని పనులు నేను చెయ్యను. మోడర్న్ డ్రెస్లు అంటే నాకు ఇష్టం ఉండదు. నా పని ఎంత పర్ఫెక్ట్ గా చేశానన్నది ముఖ్యం, కానీ నేను ఏ డ్రెస్ వేసుకున్నానన్నది ఇంపార్టెంట్ కాదు కదా. మోడర్న్ గా ఉంటే నీ మర్యాద ఏం పోదులే. మన కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయాల గురించి విదేశీయులే గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ట్రెండ్ పేరుతో మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది కదా నక్షత్ర గారు. సుచిత్ర, నువ్వు చెప్పు. పార్టీలో వీరి స్థాయికి తగ్గట్టుగా ఉండాలి కానీ నీతులు చెప్పద్దు. అది కాదు మేడం. ఆయన కోరుకున్నట్టు వెళ్ళావా సరే, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపో. రిజైన్ చేసి వెళ్ళిపో. రెండో మాట అనవసరం. అమ్మ వసుంధర, పార్టీ అంటేనే మన సాంప్రదాయం కాదు. అలాంటప్పుడు కొంచెం మోడర్న్ గా వెళ్తే ఏ గొడవ ఉండదు. సిగ్గుపడకుండా, ఇంకొకరు దృష్టి పడకుండా ఉండే ట్రెండీ బట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఎలాంటివని ఆలోచిస్తున్నారా? మీ చెల్లెలు అలైకి ఆఫీస్కి వేసుకొస్తుంది కదా, అలాంటి డ్రెస్ అయినా ఓకే. వీళ్ళ చెల్లెలు మన ఆఫీస్కి వస్తుందా? రావడం అంటే జాబ్ చేయడమేనా? ఇంకెందుకు వస్తారు? దర్శనం చేసుకోవడానికి అదేమైనా కూడా. ఇక్కడ ఈవిడ అక్కడ ఆవిడ సెటిల్ అయ్యారన్నమాట. ఆనంద్ గారు, అలేఖ్య జాబ్ ఏంటండి? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఫోన్ చేశాక అపాయింట్ చేసుకోకుండా ఎలా ఉంటామండి? నేను అయ్యో, నేను రికమెండ్ చేయడం ఏంటి? రే సర్వమంగళం, ఏంట్రా ఈ రచ్చ? రికమెండేషన్స్ అండి. లేదు మేడం, నేను ఫోన్ నో ఎక్స్ప్లెనేషన్స్. ఇంతటితో ఆపేస్తే మంచిది. అమ్మకి హౌస్ కీపింగ్, నాన్నకి అటెండర్ పోస్ట్ అని ఇబ్బంది పెట్టకుండా ఉంటే అంతే చాలు. అక్కడ రాని ఆత్మాభిమానాలు ఎక్కడెందుకు వస్తాయో. ఇక ఆపుతావా? ఆఫీసులో చాలా మందికి జాబ్ ఇచ్చినట్టే వీళ్ళ చెల్లెలికి ఇచ్చారనుకోవచ్చు కదా, దానికి వసుంధరని ఎందుకు అనుకోవటం? ఇంకేమీ అనదలుచుకోలేదు. ఆ డ్రెస్ వేసుకొని వస్తే పార్టీ స్టార్ట్ అవుతుంది, లేదంటే లేదు. ఇక్కడ మార్చుకోవడానికి సిగ్గేస్తే ఇంటికెళ్ళు. తల్లి కొడుకులిద్దరూ ఎవరిని పడితే వాళ్ళని ఉద్యోగాల్లో చేరుస్తున్నారు. తర్వాత పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో ముందే జాగ్రత్త పడాలి. మీరు పదండి. చెల్లి సంగతి ఏంటో గాని ఈ రోజు అక్క గతి దారుణంగా ఉండబోతుందమ్మమ్మ. గోతులు తీసి పెట్టాం. చలేస్తోందా ఏమిటే నీకు? చలేంటి నానమ్మా, ఏమంటున్నావు? మరి ఏమిటే నిండా కప్పేసేలా బట్టలు వేసుకున్నావు? మగాణ్ణి కట్టి పడేయాలంటే తాడుండకూడదే, బుర్ర వాడాలి. మోడర్న్ డ్రెస్ వేసుకుని మోకాళ్ళు కనపడేలా కూర్చుంటే ఎదురుగా ఉన్నవాడు కుదురుగా కూర్చోగలడా చెప్పు? ఇది కూడా నేనే చెప్పాలా నీకు? చిచి, నాకు అలాంటి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కాళ్ళు కనిపించేలా తిరగడం ఏంటి? అదేంటి అలా మాట్లాడతావు?
కనీసం పాదాలైనా ఆ, వాటిని చుట్టేసుకుని గల్లు గల్లుమని అల్లరి చేసే ఆ పట్టీలన్నా కనపడేట్టు డ్రెస్ వేసుకోవే. వద్దు నానమ్మా. హా, ఇదిగో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఆ వసూల జీతం కోసమే నువ్వు పనిచేయడం లేదు, నా మనవడి మనసు గెలుచుకోవడానికి అక్కడికి వెళుతున్నావు. ఆ? కొన్నిసార్లు గెలవాలంటే యుద్ధం చెయ్యకూడదే, ఆకర్షించాలి. అలేఖ్య, 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 పద. అలేఖ్య. ఏమైంది వసు? అలేఖ్య. ఏంటి అరుస్తున్నావు? గొంతు నొప్పా? వెనకాల దాక్కున్నావేంటి? ముందుకు రా అలేఖ్య. నేను భయపడతాననుకుంటున్నావా ఏంటి చెప్పు. ఆనంద్ గారికి ఫోన్ చేసి నాలా మాట్లాడి ఉద్యోగంలో ఎందుకు చేరావు? ఉద్యోగంలో ఎందుకు చేరావు? ఉద్యోగమా? అవునమ్మా, సరిగా మాట్లాడడం చేత కాదు గాని మిమిక్రీ చేసింది. ఇప్పుడు ఏమైంది? జాబ్ చేసి 10 రూపాయలు సంపాదిస్తున్నానని నీకు కుళ్ళొచ్చిందా? నోర్మోయ్, నోర్మోయ్, నోర్మోయ్. ఏదైనా ఉంటే నిజాయితీగా చెప్పు. దొంగ వేషాలు వేస్తే నీ వల్ల నా పరువు పోతుంది. అపర్ణాదేవి గారి వాళ్ళు ఎలా మాట్లాడారో నీకు తెలుసా? అయ్యో, ఎన్నో అంటారే, తుడి చేసుకుని మీ నాన్న మీ అమ్మ బతకట్లా, నువ్వు అంతే, నువ్వు అంతే, నువ్వు అంతే. ఇది పెద్ద క్వీన్ ఎలిజబెత్ అనుకుంటుంది నానమ్మా. నేను ఆఫీస్ లో జాబ్ అడిగితే తప్పైపోయిందా? పోయిన ఉద్యోగం తిరిగి సంపాదించుకోవడానికి ఎవరి కాళ్ళకు మసాజ్ చేసిందో. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. చెయ్యి దించు. నీ వల్ల వచ్చిందనుకున్న ఉద్యోగం నిన్ననే పోయింది. ఇప్పుడు నా టాలెంట్ తో నిలబెట్టుకున్న ఉద్యోగం చేస్తున్నాను. ఇంకోసారి చెయ్యెత్తితే నేను కూడా చెయ్యెత్తగలను. అది అది నా మనవరాలంటే, నువ్వు ఇలాగే ఉండవే. అత్తయ్య, ఆడపిల్లలకు చెప్పే తీరిదేనా? వసు, నూరా. అది కాదమ్మా, చెల్లి నన్ను కొడతానంటోంది. నువ్వేనే చెల్లి అక్క అని మీదేసుకుని అవస్థలు తెచ్చుకుంటున్నావు. అవతల వాళ్ళకి అదేం లేదు. అది నీకు అర్థమైన రోజు నువ్విలా బాధపడవు. పద లోపలికి. ఏంటి, కళ్ళతోనే తినేస్తావా? నువ్వు గ్రేట్ బావా. మొత్తానికి అది మోడర్న్ డ్రెస్ వేసుకునేలాగా ఒప్పించావు. కాంప్రమైజ్ అయ్యే వాళ్ళ జీవితాల ప్రైజ్ నాకు బాగా తెలుసు. నైట్ పార్టీ దెబ్బతో ఇంక రేపు తను రాదు. ఇక ఎప్పటికీ రాదు బావా. దాని ఏడుపు మొహం ఊహించుకుంటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా అది నైట్ పార్టీకి వస్తే ఇంకెంత ఏడుస్తుందో. చూడాలనుందా? మోడర్న్ డ్రెస్సే వేసుకొనుంది. అసలు డ్రెస్సే లేని కల్చర్ లోకి అది వెళ్తే
ఓ మై గాడ్, క్రేజీ వర్డ్. దాన్ని చూడాలనున్నా అక్కడ చూడలేను. నేను రాలేను గాని బావా, నువ్వే వెళ్ళి దాన్ని పారిపోయేలా చెయ్యి. ఆల్ ది బెస్ట్ బావా. బావా See you. నీకోసం పడిపోయాను బావా, కానీ ఏదో ఒక రోజు నేను పడగొడతాను. ఆ వసుంధరని తప్పించి నీ పక్కన నేను చేరి నాకు కావలసినట్టు నేను చెడగొట్టకపోతే నా పేరు నక్షత్రే కాదు. హలో నక్షత్ర, నంబర్ డిలీట్ చేయనందుకు కాంప్లిమెంటరీగా నీకు అవకాశం ఇస్తున్నాను నిషా. ఏంటది? వంశీ బావ పక్క నుండి లక్షలు దోచుకోవాలనుకున్న నిన్ను మా అత్తయ్య అమ్మమ్మ ముందు అవమానం చేసిన వసుంధర ఇప్పుడు నీ ప్లేస్ లో బావ దగ్గర సెక్రటరీగా సెటిల్ అయింది. ఇప్పుడు దాన్ని బావ నైట్ పార్టీకి తీసుకెళ్తున్నాడు. దాన్ని నైట్ పార్టీ గర్ల్ గా ముద్ర వేయించి పోలీసులకు పట్టించేసి. ఏమంటావ్? దెబ్బ కొట్టే ఛాన్స్ వస్తుందని అనుకోలేదు. థ్యాంక్స్ నక్షత్ర, అది అవమానంతో చచ్చేలా చేస్తాను. చూస్తూ ఉండు. వసుంధర, ఈ దెబ్బతో నీ పని అవుట్. ఆయన కోరుకున్నట్టు వెళ్ళావా సరే, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపో. రిజైన్ చేసి వెళ్ళిపో. రిజైన్ చేసి వెళ్ళిపో. పార్టీ అంటేనే మన సాంప్రదాయం కాదు. అలాంటప్పుడు కొంచెం మోడర్న్ గా వెళ్తే ఏ గొడవ ఉండదు. సిగ్గుపడకుండా, ఇంకొకళ్ళు దృష్టి పడకుండా ఉండే ట్రెండీ బట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఆ డ్రెస్ వేసుకొని వస్తే పార్టీ స్టార్ట్ అవుతుంది, లేదంటే లేదు. వసు, ఏంటమ్మా అలా కూర్చున్నావు? అలేఖ్య నా మాటలకి బాధపడుతున్నావా? లేదమ్మా, ఇదిగో ఇలాంటి డ్రెస్ వేసుకుని వెళితేనే ఈ రోజు డ్యూటీ చేయనిస్తారు. వెళ్ళకపోతేనేమో ఉద్యోగం ఉండదంట. మనసు చంపుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు తప్పు చేయవు వసు. తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకుంటున్నావనుకో, ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించుకో. నీ గురించి నువ్వు ఆలోచించు. అవును వసు, ఇప్పుడు నిన్ను ఆ జోగేంద్ర బారి నుంచి కాపాడుతోంది ఈ ఉద్యోగమే. నచ్చని పని చేయటం కన్నా నచ్చని డ్రెస్ వేసుకోవటమే మంచిది. లేదంటే ఉద్యోగం పోయి నువ్వు ఆ జోగేంద్ర వెంట పోవాల్సి వస్తుంది. కాని త్వరగా రెడీ అవ్వు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ పాడు కొంపలో ఉండలేకపోతున్నానే లెక్క. నువ్వు తొందరగా నా మనవణ్ణి పడేసావనుకో, ఈ కొంపలోంచి ఆ బంగ్లాలోకి షిఫ్ట్ అయిపోదాం. అలాగే నానమ్మా, అవకాశం వస్తే ఆకట్టేసుకోను. సరే. అబ్బబ్బబ్బా, ఏం చూస్తావు లేవే? మీ అమ్మకి జ్యూస్ దమ్మని చెప్పాను. ఆ ముద్దు మొహం తెస్తుందో లేదో నువ్వు వెళ్ళి తీసుకురాపో. సరే, పట్టుకో. ఏంటి అక్కడే ఆగిపోయింది ఇది?
ఏంటి ఇక్కడే నిలబడిపోయావు? అలా చూస్తున్నావే. అలేక్యా, కొంచెం గిచ్చవే. ఇది కలో నిజమో అర్థం కావట్లేదు. నీ బండబడ అంత గట్టిగా గిచ్చుతావేమిటే? నిజమేనానమ్మా, ఇది కల కాదు. పరికిణీలో ఉండాల్సిన బస్సు ఫ్యాషన్ డ్రెస్ లో ఉంది. ఏంటయ్య అవతారం? ఏంటి పరువు తీసేద్దాం అనుకుంటున్నావా? ఈ ఇంటి పరువు వీధిన పడకూడదనే ఈ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది నానమ్మ. వసు, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. దిష్టి తీస్తానుండ. మొహం మీద ఆవదం వేసి కొడతానేమనుకున్నావు? ఆడపిల్లంటే ఎలా ఉండాలి? వసూలానే ఉండాలని అన్న అమ్మలక్కలందరూ దీన్ని ఇప్పుడు చూసి ముక్కు మీద వేలేసుకుని చెవులు కొరుకోరే. ఏ డ్రెస్ వేసుకున్నా వసు తల వంచుకునే వెళుతుంది గాని తల దించుకునే పరిస్థితి ఎప్పుడు తీసుకురాదత్తయ్యా. అంటే నేను తలదించుకునే పనులు చేస్తానా? అమ్మ ఉద్దేశం అది కాదు అలేఖ్య. నేను ఈ డ్రెస్ వేసుకున్నది ఫ్యాషన్ కోసము, ఇంకొకరిని మెప్పించడం కోసము కాదు. ఉద్యోగం కోసం, ఈ ఇంటిని, నాన్న గౌరవాన్ని, పరువుని కాపాడడం కోసం. నాన్న కోసం అంతే కదా నువ్వు అనేది? పరువు నిలుపుకోవడం కోసం నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని తెలిస్తే నాన్న అస్సలు బతకడు. అది నీకు అర్థం కావట్లేదు. అయినా జోగేంద్ర ఇచ్చిన పేపర్స్ మీద సంతకాలు పెడితే ఈ వేషాలు వేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. పబ్బులు పార్టీలు అని బాగా రుచి మరిగావు కదా. ఆ ఉద్యోగం వదులుకోవులే. నోర్ముయ్ అలేఖ్య, నోర్ముయ్ అలేఖ్య, నోర్ముయ్ అలేఖ్య. ఏంటే గద్దిస్తున్నావు? ఉద్యోగానికి వెళ్తున్నావో ఊరేగడానికి వెళ్తున్నావో ఎవరికి తెలిసే? ఇక ఆపండి, మీకు దండం పెడతాను. దాని బాధను అర్థం చేసుకోకుండా అలా మాట్లాడకండి. ఆ బట్టలు వేసుకోవడానికి అది ఎంత మదన పడిందో మీకేం తెలుసు? దయచేసి వసుని వెళ్ళనివ్వండి. అమ్మ వసు, నువ్వు వెళ్ళమ్మా. ఎళ్ళవే, వచ్చాక నీ కథ ముగుస్తుంది. అయ్యో రామా, ఎందుకలా చూస్తున్నారు? చూడ్రా మరి, నాకు నప్పని డ్రెస్లు వేసుకుని ఆరిందులో నడుస్తుంటే అడ్డమైన ప్రతివాడు అదోలా చూస్తాడు. నువ్వు ఆ వంశీకి గట్టిగా బుద్ధి చెప్పకపోతే రేపు ఇందులో సగం వేసుకుని రా అంటాడు. ఎల్లుండి పావు చాలంటాడు. వేసుకువెళ్తావా? 4 రోజులైతే వేసుకోవడానికి ఏమీ ఉండవేమో. ప్రతి దానికి తలూపి ఇప్పుడు తలంచుకున్న నిన్న అనాలి వసు. ఛీ, బుద్ధి లేదు, సిగ్గులేదు. అరే మామ, ట్రెడిషనల్ డ్రెస్ లకు బ్రాండ్ అంబాసిడర్ లా ఉండేది మోడర్న్ కల్చర్ లోకి దిగిందేంట్రా? దింపేసుంటారా ఎవడో. ఆగిరా, ఎవడ్రా దింపాడు? వాడు దింపడానికి నన్నేమైనా ఎత్తుకున్నాడా? రోడ్డు మీద పోయి ఆడపిల్లల్ని కామెంట్ చేయడం కాదురా. ఇళ్ళకి వెళ్లి మీ చెల్లికి తలకి సాయం చేయండి. మిమ్మల్ని ఇలా కాదురా, మిమ్మల్ని మీ సంగతి చెప్తాను. ఆగండి, చంపేస్తాను బెదవల్లారా. వసు కసలే మండిపోతుంది ఇక్కడ. రామ రామ, అదేంటి వసు ఇలా రియాక్ట్ అయ్యావు?
ఆ వెధవలు తిరిగి దాడి చేస్తే ఏంటో అసలు ఈ మహాన్ భావుడు ఎక్కడికి రమ్మంటాడో ఎటు వెళ్లాలో తెలీదు.